వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పునుగులు టమాటా చట్నీ. చాలా చాలా బాగుంటుందండి, ఎవరికి నచ్చదండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా పిండికి నేను ఒక చిన్న గ్లాసు పెరుగు తీసుకుంటున్నాను. ఫ్రెష్ పెరుగైనా పర్లేదు, పుల్లటి పెరుగైనా పర్లేదు. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ రిఫైండ్ ఆయిల్ వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ మూడింటిని మంచిగా కలిసేదాకా ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేసుకోవాలి. ఈ నూనె, వంట సోడా, ఉప్పు మంచిగా పెరుగులో కలిసిపోయి చాలా చాలా బాగుంటుంది. మనము ఈ పునుగులు చేసేటప్పుడు మెయిన్ కలపడంలోనే ఉంటుంది, పిండి కలపడంలోనే. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా 1 నిమిషం పాటు కలిపేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ పెరుగుకి నేను 1.5 గ్లాస్ నీళ్ళు అనేది పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు పోసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చూపించాను కదండి, 1 కప్పు మైదా పిండి, అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒకవేళ మనకి పిండికి నీళ్ళు అనేవి సరిపోకపోతే కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి అనేది గట్టిగానే కలుపుకోవాలి. మరి అంత లూజ్గా అయితే కలుపుకోకూడదు. నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు యాడ్ చేయడం వల్ల ఎక్కువ లూజ్ అయిపోతుంది పిండి అనేది. అలా కాకుండా కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. చాలా చాలా బాగా వస్తాయి. ప్రతి బోండా కూడా మంచిగా పొంగుతూ చాలా చాలా మంచిగా వస్తాయండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఏది చేసినా కూడా పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి. ఈ పునుగుల రెసిపీకి మాత్రం తప్పకుండా నేను చూపిస్తున్న విధంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్లనే బోండాలు అనేవి పొంగి లోపల ఎలాంటి పిండి ఉండడం అలా లేకుండా మంచిగా వస్తాయి. ఇలా ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా సైడ్ నుంచి తీసి వేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నానండి ఎలా వేయాలో కూడా. ఈ విధంగా పిండి అనేది కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకోవాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఈ చట్నీ టేస్ట్ అనేది సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ 4 టమాటాలకి నేను ఒక 10 తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే. ఇలా తీసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు కొత్తిమీర వేయకుండా ఒక్కసారి కరివేపాకు ఒక్కటే వేసి ట్రై చేయండి. చట్నీ సూపర్ అంటారు, అంత బాగుంటుంది. ఇలా కొంచెం మంచిగా వేగిన తర్వాత నేను 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇట్లా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా మగ్గిపోయాయో. ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. మనం వేయించుకున్న టమాటాలు, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మిక్సీ అనేది పెట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేసుకోకపోయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం చేసాం కాబట్టి. చూసారా పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో. గంట సేపు నానిన పిండికి ఇంత స్మూత్గా ఉందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక 10 నిమిషాలు ఇలా కలుపుకోండి. చాలా చాలా బాగా పొంగుతాయి. మనం ఈ బోండాలు చేసేటప్పుడు పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది.
మెయిన్ అదొక్కటే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా మంచిగా పొంగుతూ చాలా క్రిస్పీగా వస్తాయండి. ఎందుకంటే మనం కొంచెం బియ్యం పిండి కూడా వేసాము. ఒకవేళ నేను చెప్పడం మిస్ అయితే కొంచెం బియ్యం పిండి కూడా వేసానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది ముందుగానే పెట్టేసుకున్నాను. అట్లా పిండి అనేది సైడ్ నుంచి తీసుకుంటూ వేసేసుకోవాలి. ప్రతి పునుగు కూడా మంచిగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. నూనె అనేది మంచిగా వేడెక్కిన తర్వాతనే పునుగులు అనేవి వేసుకోండి. అప్పుడు ప్రతి పునుగు కూడా మంచిగా పొంగుతూ చాలా చాలా బాగా వస్తాయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా గుల్లగా వస్తాయండి. చాలా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే మీకే తెలిసిపోతుంది ఎంత బాగా వస్తున్నాయో. నేను ఖచ్చితంగా ఒక గంటే నానబెట్టానండి, నేనైతే అబద్ధం చెప్పట్లేదు. ఎప్పుడు మనకి మిర్చి బజ్జీలే పకోడీలే కాకుండా ఒక్కసారి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇట్లా పునుగులు వేసుకొని చూడండి. చిట్టి చిట్టి పునుగులు చాలా చాలా బాగుంటాయి. టమాటా చట్నీ కాంబినేషన్ కింద చేసుకుంటే ప్లేట్లు లాగిస్తారండి, అంత టేస్ట్ ఉంటాయి. ఒక్కసారి ఫుల్ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా కలపకుండా వేయిస్తే ఒకవైపే ఫ్రై అయిపోయి రెండో సైడ్ ఫ్రై అవ్వవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా 2 ఉన్నాయి కదండి, దాన్ని మధ్యలో కట్ చేయొచ్చు, ఆయిల్లోనే విడిపోతాయి. నేను ఎందుకులే అనేసి వదిలేసాను అంతే, మనకి ఆయిల్లోనే విడిపోతాయండి. ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకుందాము. కొంచెం ఆయిల్ అనేది వేడెక్కనివ్వండి, ఒక 2 నిమిషాలు ఆగి వేయండి రెండోసారి వేసేటప్పుడు. ఇలా వేయడం వల్ల మనకి ప్రతి పునుగు కూడా మంచి పొంగుతూ వస్తుందండి. చూస్తున్నారు కదా, మంచిగా పొంగుతూ ఎలా మంచిగా వస్తున్నాయో. చూస్తుంటుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంటాయి టేస్ట్ కూడా. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. చూస్తున్నారు కదా, ఆయిల్లో ఇలా విడతీసుకోవచ్చు, ఏమీ అతుక్కోవండి. ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత వేయించుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నిటినీ తీసేసుకుందాము. ఇలా ఎన్ని వాయిలు ఉంటే అన్ని వాయిలు వేసుకోవచ్చు, పిండి ఎంతవరకు ఉంటే అంతవరకు. ఎంతో టేస్టీగా ఉండే చిట్టి చిట్టి పునుగులండి విత్ టమాటా చట్నీ, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, లోపల చూసారా గుల్లగా ఎంత బాగా వచ్చిందండి. పిండి కూడా మంచిగా ఉడికిపోతుంది, మీకు ఎలాంటిది ఉండదండి. అందరూ ఇష్టపడే చిట్టి చిట్టి పునుగులు టమాటా చట్నీ రెసిపీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.